టచ్ చేసుకోండి నా కొడకలారు. ఎవడు టచ్ చేస్తాడు? నీ అధికారం వచ్చేలేదు, టచ్ చేయలేదు. నువ్వు వస్తే చెయ్యి, టచ్ చేస్తూ నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపూడిని చేస్తావు, అంబటి రాంబాబుని చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు, ఎవరిని చేస్తావు చెయ్యిరా. ఒక్కడిని టచ్ చేసుకోండి. పద్దాక వచ్చి వదిలిపెట్టండి. ఏం చేస్తావురా? ఒక్కడిని టచ్ చేయి. నీకు దమ్ముంటే నువ్వు మగాడివై టచ్ చేసి చూడరు. ఒకడిని దమ్ముంటే టచ్ చేయండి, మీరు మగాళ్ళు అయితే టచ్ చేయండి, దమ్ముంటే రండ్రా చూసుకుందాం అని ఇష్టానుసారంగా మాట్లాడావు కదా. నాని పిచ్చి కుక్కలాగా మొరిగావు, పిచ్చి కుక్కలాగా అరిసావు. అధికారం ఉందని అధికార బలుపుతోటి, అధికార మదంతో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడావు. దిగజారుడు మాటలు మాట్లాడావు. చెత్తవాగుడంతా వాగావు. ఏమైపోయావు? 8 నెలలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడకుండా పోయావు. గొంతెత్తాలంటే భయం, రాష్ట్రంలో ముఖం చూపించాలంటే ఉచ్చ పడిపోతుంది నీకు. ఈరోజు ఏమైపోయింది ఆ బలుపు? ఈరోజు ఏమైపోయింది ఆ మదం? ఈరోజు ఏమైపోయింది ఆ అహంకారం? అంటే అధికారం ఉంటే మాట్లాడతావా? అధికారం లేకపోతే అన్నీ మూసుకొని మూలను దాక్కుంటావా? అధికారం ఉంటేనే మనకి మాటలు వస్తాయి, అధికారం లేకపోతే రావు. ఉచ్చ పడిపోతుంటది. అధికారం ఉంది, జగన్మోహన్ రెడ్డి నా వెనుకున్నాడు, నా వెంట్రుకి ఎవడో పేకాడు అన్నట్టు మాట్లాడావు కదా. ఏమైపోయింది ఈరోజు ఆ బలుపు? ఏమైపోయింది ఈరోజు ఆ మదం? నీ మాటలు నమ్మి, నీ పనికి మాల మాటలు నమ్మి నీతో స్నేహం చేసి తల్లి లాంటి తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి, ఇంకా కిడ్నాపులు చేశాడు నీ స్నేహితుడు వంశీ. పోలీసులు లాక్కొచ్చి తీసుకెళ్లి జైల్లో వేశారు. ఇప్పుడు మాట్లాడరా, బయటికి రా. ఇప్పుడు మాట్లాడు. మీకు దమ్ముందా? టచ్ చేయండి. నన్ను టచ్ చేస్తారో, వంశీని టచ్ చేస్తారో, వాణ్ణి టచ్ చేస్తారో, వీని టచ్ చేస్తారని విర్రవీగావు కదా. పిచ్చి కుక్క మాదిరి మొరిగావు కదా, అరిసావు కదా. రా ఇప్పుడు రా. వంశీని అరెస్ట్ చేశారు, మాట్లాడు. కిడ్నాప్ కేసులో వంశీని అరెస్ట్ చేసి లోపలేశారు, రా మాట్లాడు. నీకు దమ్ముంటే రా, బయటికి రా. 2019 నుంచి 2024 వరకు నువ్వు ఏ వాడుక భాష అయితే మాట్లాడావో, ఏ పీకుడు భాష అయితే మాట్లాడావో, ఏ ఇష్టానుసరమైన భాష మాట్లాడావో, నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే, నీలో ఉంది మగతనమే అయితే దా ఇప్పుడు వచ్చి మాట్లాడేదే భాష. విర్రవీగు, పిచ్చుకుక్కలాగా మరుగు చూద్దాం. సిగ్గులేనోడని సిగ్గులేనోడా.